శ్లోకం వరకు పెద్దలు ఏం చేశారంటే దీన్ని కవచము అని నిర్ధారణ చేశారు. ఆ శ్లోకాలు విన్నా, ఆ శ్లోకాలు పలికినా ఉత్తరక్షణ ప్రయోజనం వస్తుంది. దీన్ని సాధారణంగా ఏం చేస్తారంటే ప్రతిరోజు ఇంట్లో యజమాని చదవాలి. ప్రతిరోజు యజమాని చదువుకుంటూ ఉండాలి. యజమాని చదివినా ఎప్పుడైనా తన వారికి ఆపదొస్తోందేమో అని భయం వేసినా స్నానం చేసి ఇది ఒకసారి చదువుకోవాలి. ప్రతిరోజు యజమాని చదువుకోవలసింది కవచం ఉపదేశం తీసుకొని. అందులో దుర్వాసో మహర్షికి ఎలా కనపడ్డాయో తెలుసా అండి అమ్మవారి యొక్క నామాలు? మనం కురువింద మణిశ్రేణి కనత్కోటి ఇరమండిత అని వశిన్యాది దేవతలు అన్నారు. దుర్వాసుడు అన్నాడు, మహానుభావుడు ఆర్యా ద్విషతిలో, లలితా పాతు శిరోమే. లలిత అని మీరు అనగానే తలకాయ రక్షింపబడుతుందిట. ప్రమాదం ఏదన్నా ముంచుకొచ్చేస్తుంటే తలకాయకి లలిత అంటే తలకాయ రక్షింపబడుతుంది. లలాటమంబాచ మధుమతి రూప. నుదురు ఏదైనా ప్రమాదానికి గురి కావలసి ఉంటే మధుమతి అన్న మాటతో అమ్మవారిని అంబా మధుమతి అంటే లలాటము రక్షింపబడుతుంది. భ్రూయుగ్మంచ భవానీ పుష్పశరాపాతు లోచన ద్వంద్వం. కళ్ళు రెండు రక్షింపబడాలంటే కళ్ళకి ప్రమాదం జరగకూడదనుకుంటే ప్రతిరోజు ఏమో ఏ రోజున ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలుసు. అందుకని పుష్పశరాపాతు లోచన ద్వంద్వం. పుష్పశరా అన్న పేరు ఒక్కసారి పలికితే రెండు కళ్ళు రక్షింపబడతాయి. పాయాన్నాసాం బాలా. ముక్కు రక్షింపబడుతుంది బాలా అన్న మాట అంటే. శుభగా దంతాశ్చ. శుభగా అన్న మాట అంటే దంతములు రక్షింపబడతాయి. సుందరీ జిహ్వాం. నాలుక రక్షింపబడుతుంది. తప్పుడు మాటలు మాట్లాడడం, విశేషంగా జిహ్వ కోసం తినడం తగ్గించుకుంటాడు. సుందరి 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 అన్న మాట వాడితే. అధరోష్టం ఆదిశక్తి. కింది పెదవిని ఆదిశక్తి ఆవహించి ఉంటుంది. అంటే ఈ పెదవికి పెదవి తగిలినప్పుడే కొన్ని అక్షరాలు వస్తుంటాయి. అలా రక్షించేటట్టుగా అమ్మవారు కింది పెదవిని రక్షించాలంటే ఆదిశక్తి అనాలి. చక్రేశీ పాతుమే చిరంచిబుకం. గడ్డం రక్షింపబడాలంటే అమ్మవారిని చక్రేశీ అని పిలవాలి. కామేశ్వరీ చకర్ణౌ. కామేశ్వరి అని పిలిస్తే చెవులు రక్షింపబడతాయి. కామాక్షీ పాతు గండయోర్యుగళం. ఈ గండభాగం రక్షింపబడాలి అంటే కామాక్షి అని పిలవాలి. శృంగారనాయిక శృంగారనాయిక వ్యాద్వక్త్రం. ముఖమంతా రక్షింపబడాలి అంటే శృంగారనాయిక అని పిలవాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఇవాళ దీన్ని ప్రత్యేకంగా చదువుతున్నాను అన్నదానికి మీకు ఒక రహస్యం చెప్తాను. పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక గొప్ప అధికారి భార్య మెరుపు తీగ ఏరి కోరి ఒక గొప్ప అధికారికి ఇచ్చి వివాహం చేశారు. ఇద్దరు పెళ్ళే 6 నెలలు ఎంత సంతోషంగానో జీవితం గడుపుతున్నారు. చిన్న వయస్సులో గొప్ప అధికారి ఆయన ఎంత స్థాయికి పెడతాడు. ఈమెయో మెరుపు తీగ, అన్యోన్యమైన దాంపత్యం. ఆ తల్లి ఒకనాడు బాత్రూంలోకి వెళ్ళి గీజర్ స్విచ్ ఆన్ చేసుకుని లోపలికి వెళ్ళింది. వేడి నీళ్లు పోసుకుందాం అనుకుని పంపు తిప్పింది. గీజర్ పేలిపోయింది. ఆ మరుగునీళ్ళన్నీ వచ్చి మీద పడిపోయి తలుపు లోపల వేసి ఉంది. ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది ఆ వేడి నీళ్ళలో. ఆ తలుపు కొట్టి ఆ చప్పుడికి తలుపు పగల కొట్టి పైకి తీసుకొచ్చారు. మాంసపు ముద్దగా బతికి ఉంది ఆవిడ. ప్రమాదం జీవన గతుల్ని మారుస్తుంది. నిన్ను, నీ బిడ్డల్ని, నీ వారిని రక్షించుకోవడానికి అమ్మవారే అనుగ్రహించి నిలబడి దుర్వాసో మహర్షికి దర్శనమిచ్చింది. ఈ పేర్లతో పలికితే నేను ఇలా రక్షిస్తానని. అందుకే ఆ పేర్లు ఒక్కొక్క పేరు ఒక్కొక్క స్థాయిలో ఎలా కాపాడేస్తాయో చూడండి. అందుకనే దాన్ని కవచం అన్నారు. కవచం కట్టుకుంటే ఎలా రక్షిస్తుందో అమ్మవారి పేర్లు కవచమై రక్షిస్తాయి. సింహాసనేశ్వరీ చ గళం. కంఠం రక్షింపబడాలంటే సింహాసనేశ్వరి సింహాసనేశ్వరి అని అమ్మవారిని ఉపాసన చెయ్యాలి. స్కంద ప్రసూచపాతు స్కంధౌ బాహూచపాటలాంగీ మే పాణీచ పద్మనిలయ. అంటే నేను ఇలా చెప్పేస్తుంటే మీకు తెలిసిపోతుందేమో, అన్నీ నేను ఎంతకని చెప్పుకొని రాగలను. పాయాదనిశం నఖావళిర్ విజయ. గోళ్ళు పుచ్చుగోళ్ళు అయిపోతే పాడైపోకుండా గోళ్ళు రక్షింపబడాలంటే విజయ విజయ అనాలి. అందుకే ఇంట్లో ఆడపిల్లలకి చక్కటి పేర్లు పెట్టేవారు పూర్వం. ఆ పేర్లతో పిలిచేవారు. సరే, ఇంక నేను అండమేందు. కోదండిని చ వక్ష. వక్షస్థలం రక్షింపబడాలంటే కోదండిని అనాలి.
కుక్షించ వ్యాత్కులాచల తనూజాహ. పార్వతీదేవి పేరు పలికితే కడుపు రక్షింపబడుతుంది. కళ్యాణీచవలగ్నం. నడుము ఎవరికైనా దెబ్బతిని ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఈ కవచంలో ఈ నామాన్ని ఎక్కువ చెప్పాలి, కళ్యాణి కళ్యాణి అని. కటించపాయాత్ కళాధర శిఖండాహ. నడుము యొక్క పైభాగం వంగడం లేవడం ఇలాంటి వాటిలో ఇబ్బందులు వస్తే ఈ కవచంలో ఈ మకుటరేఖ, అమ్మవారు కిరీటం పెట్టుకుని ఆ కిరీటం మీద ఉన్న చంద్రరేఖతో ఉన్న కిరీటం ఉందే, ఈ కిరీటం పెట్టుకున్న నామాన్ని ఎక్కువ అనుసంధానం చేస్తే నడుం మీద భాగంలో వచ్చిన నొప్పులు తగ్గిపోతాయి. అమ్మవారు రక్షిస్తుంది ఆ ప్రాంతాన్ని. అందుకని ఆ కిరీట నామం అంతా రక్షిస్తుంది. ఇది వంగి లేవలేకపోతున్నాడు అనుకోండి, పోట్లు అనుకోండి, ఇక ఏ ఉపాసనకి పనికిరాడు. కూర్చోలేడు నిప్పి, నించోలేడు నిప్పి, బాగా కూర్చోలేకపోతున్నానండి వచ్చి అంటాడు. ఆ నిప్పుల నుంచి రక్షణ ఆ నామంలోంచి వస్తుంది. ఊరుద్వయంచపాయాదుమా. ఉమా అంటే తొడలు రక్షింపబడతాయి. మృడానీచ జానునీ రక్షేత్. మోకాళ్ళు మృడానీ అన్న నామంతో రక్షింపబడతాయి. జింఘేచ షోడసీమే. పిక్కలు షోడసీ నామంతో రక్షింపబడతాయి. ప్రాయాత్వాదౌ చపాశ శృణిహస్త. శృణిహస్త అని పిలిస్తే అమ్మవారిని పాదములు రక్షింపబడతాయి. అలాగే రాకుండా ఉంటుంది. మధ్యాహ్నే పాతు మణిగృహాధీశ. మణిగృహాధీశ అంటే మధ్యాహ్న కాలమందు రక్షింపబడతాన్ని కోసినట్టు ఇలా శర్వాణ్యవతు చ సాయం. కోయబడుతున్న వాడు ఎంత బాధపడతాడో అవతల వాడు నేనంటే ఈశ్వరుడు నోరిచ్చాడని రాత్రి వేళ రక్షింపబడతాడు. గౌరీదేవిని ఒక్కసారి పూజా మందిరంలో యజమాని రోజు ఈ కవచం చదివితే గౌరీ ఈ శ్లోకాలు మధుర మధురముగా రక్షింపబడుతుంది. ప్రయత్నపూర్వకంగా అభ్యసించకపోతే మాట క్రౌర్యము రక్షింపబడతారు. రోజు యజమాని పూజా గృహంలో బిందు గృహపీఠ అనోసారంటే శ్రీ విద్యా చ యశోమే. శ్రీ విద్య అని పిలిస్తే మా గోపి గారి కూతురు పేరు శ్రీవిద్య. శ్రీవిద్య అని పిలిస్తే మంచి కీర్తివంతుడవుతాడు. అందుకే మా గోపి గారికి అంత కీర్తి అనుకుంటాను, అనురాధ గారికి. శీలం చావ్యాచిరం మహారాజ్ఞి. ఎవరైనా సరిగ్గా నడుబడి లేక పాడవుతున్న వాళ్ళుంటే యజమాని రోజు ఇది చదివితే ఇంట్లో వాళ్ళ ప్రవర్తన చక్కదిద్దబడుతుంది. ఎందుకని మహారాజ్ఞి అన్న పేరు అనుసంధానం చేస్తే సరి అయినటువంటి నడుబడి వస్తుంది. పవనమయి పావకమయి క్షోణిమయి వ్యోమమయి కృపీటమయి రవిమయి శశిమయి దిగ్మయి సమయమయి ప్రాణమయి శివే పాహి. రోజు ఈ మాట చెప్పాలి. అమ్మా నువ్వే పంచభూతములు, నువ్వే సూర్యుడు, నువ్వే చంద్రుడు, నువ్వే సోమయాజి. కాళి కపాలిని శూలిని భైరవి మాతంగి పంచమి త్రిపురే వాగ్దేవి వింధ్యవాసిని బాలే భువనేసి పాలయ చిరమ్మాం అని రోజు ఎవరు పూజలో యజమాని అంటున్నాడో ఆ యజమాని కుటుంబమో అమ్మవారి చేత రక్షింపబడుతుంటుంది. ఇదే దేవీ భాగవతంలో వ్యాసుడు సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి అంటాడు. అంత గొప్ప నామములు. అమ్మవారి కిరీటంతో ఉన్న నామాన్ని తలుచుకుంటే ఆ చంద్రఖండంతో ఉన్న నామాన్ని నడుము యొక్క పైభాగం రక్షింపబడుతోంది. ఇది శరీరమునకు సంబంధించినటువంటి ప్రయోజనం. మూక పంచశతిలో శంకరులు చెప్పిన ఒక్క శ్లోకాన్ని చెప్పిన ఉపన్యాసాన్ని పూర్తి చేస్తానా? 5 నిమిషాలు దాటితే మన్నించండి. కుతుక జుషి కాంచి దేశే కుముద తపో రాశి పాకశేఖరితే కురితే జనో మనోయం కులగిరి పరిభృడ కులైకమణి దీపే అంటారు. అందులో ఆయన అంటారు, అమ్మా కంచి క్షేత్రంలో తిరగడంలో చాలా ప్రీతి పొందినటువంటి తల్లి ఎవరావిడ? కామాక్షి. అమ్మా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నల్ల కలువలు చేసినటువంటి తపస్సుకి ఫలితమా అన్నట్టుగా ఉన్నావమ్మా అన్నారు. అంటే కలువ పూలు చంద్రుడు ప్రకాశిస్తే తప్ప విచ్చుకోవు. అమ్మవారి కిరీటం మీద చంద్రరేఖ ఉంటుంది. అందుకనిట కలువ పూలు ఎప్పుడు తపస్సు చేస్తాయిట కామాక్షి దర్శనం కావాలని. కామాక్షి దర్శనం ఎదురుకుండా అవుతోందనుకోండి, సూర్యబింబం ఉన్న వాళ్ళకేం బాధ లేదు. ఎందుకంటే అమ్మవారి కిరీటంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. ఆ చంద్రబింబం కాంతులకి విచ్చుకుని ఉంటాయి. అమ్మవారి అనుగ్రహంతో సూర్యుడి వలన ఇబ్బంది పొందావు. అమ్మ నీ కిరీటానికి ఆ శక్తి ఉందమ్మా. అందుకని కలువలు నీ కిరీట దర్శనం కోసం తపస్సు చేస్తున్నాయి.
కాబట్టి కురితే జనోహమనోయం. ఒక కలవ పువ్వు సూర్యుడికి ముడుచుకుంటుంది, చంద్రుడికి విచ్చుకుంటుంది. కానీ నీ కిరీటాన్ని ధ్యానం చేసిన కలవ పువ్వు ఎప్పుడూ విచ్చుకోగలిగిన శక్తి పొందితే నా మనస్సు ఆ కిరీటం మీద పెట్టుకుంటే తల్లి నేను ఎటువంటి స్థితిని పొందుతాను? అమ్మా నువ్వెవరో తెలుసా? కులగిరి పరిభృఢ కుల ఈకమణి దీపే. పర్వతములకు సార్వభౌముడైనటువంటి వాడు హిమవంతుడు. అటువంటి హిమవంతుని యొక్క ఇంటిలో పుట్టినటువంటి మణిదీపానివి తల్లి. ఆయన పర్వతాలకే సార్వభౌముడు. నువ్వో ఇంట పుట్టిన ఆడపిల్లవి, సమస్త బ్రహ్మాండములకు సార్వభౌమత్వాన్ని పొందినటువంటి దానివి. తాను సార్వభౌముడు పర్వతాలకే, తన కడుపున పుట్టిన బిడ్డో